అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరో ముఖ్యమైన టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే మనకి పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం. ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. ఉదాహరణకి మనకి క్రికెట్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. వరల్డ్ కప్లో క్రికెట్ ఆడినప్పుడు చాలా దేశాలతో ఆడుతుంది క్రికెట్. మన భారతదేశం కూడా చాలాసార్లు వరల్డ్ కప్ అనేది గెలుచుకున్నది. అంటే ఇప్పుడు చాలా టీమ్స్తో మన టీం అనేది పోటీ పడుతుంది. అన్ని టీములకి స్ట్రాటజీస్ ఒకే విధంగా ఉండవు కదా. ప్రతి టీంకి స్ట్రాటజీస్ అనేవి మారుతూ ఉంటాయి. మన వాళ్ళు ఆ రంగంలోకి దిగినప్పుడు ఏం చేస్తారు, ఆ టీంని అర్థం చేసుకుంటారు. వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఆడతారు అనేది అర్థం చేసుకుంటారు. బ్యాటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన బౌలర్స్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది, ఎలా కొట్టాలి బాల్ని అనేది నిర్ణయించుకుంటారు. అలాగే బౌలింగ్ చేసేటప్పుడు కూడా వచ్చిన బ్యాట్స్మెన్ని బట్టి ఆ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్రా రైట్ హ్యాండ్రా అనే విషయం తెలుసుకుని వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా మారినప్పుడు మాత్రమే ఆడగలుగుతారు, గెలిచి కప్పుని తీసుకురాగలుగుతారు. మన లైఫ్లో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూనే ఉంటాయి. దానికి అనుగుణంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ని సాధించగలుగుతాం. థ్యాంక్ యూ ఆల్.